కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తేటగుంట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో అరాచక పాలన పోయి న్యాయబద్ధమైన పరిపాలనా విధానం కొనసాగుతుందని రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. సంక్షేమం అన్నది ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడాలి తప్ప అభివృద్ధి కుంటుపడుతుందనే ఆలోచనే లేదు. అధికారులను తన చేతిలో ఉంచుకున్నారని, పత్రికా స్వేచ్ఛను కాలరాశారని, 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని, దోచుకోవడానికి తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ఏదీ రూపొందించలేదని అన్నారు. అనేక ఇబ్బందులకి గురయ్యారు. ఇప్పుడు ప్రజల యొక్క దీవెనతో ప్రభుత్వం మారడమే కాకుండా ప్రజలందరూ కోరుకున్నది ఒక మార్పు రావాలని. మార్పు అంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అకృత్యాల నుంచి, దౌర్జన్యాల నుంచి ఒక సుపరిపాలన రావాలనేటువంటి ప్రజలు కోరుకుని మార్పు తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఉండేటువంటి వరస్ట్ గవర్నెన్స్, ఎప్పుడు కూడా అటువంటి గవర్నెన్స్ చూడలేదు. నేను దాదాపు 41 సంవత్సరం నాకు రాజకీయంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా బిహేవ్ చేయలేదు. సరే, ఆ విధంగా ఒక విధ్వంసకరమైనటువంటి పాలన ప్రవేశపెట్టాడు కాబట్టి అతను కూడా రాజకీయంగా విధ్వంసం అవటానికి ప్రజలు మార్పు కోరుకున్నారు, కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అన్నింటికంటే ముఖ్యం, ప్రజాస్వామ్యంలో చట్టసభలు అనేటువంటి చాలా ప్రాముఖ్యత ఉంటాయి. సరే, పార్లమెంట్ కానీ, శాసనసభలు కానీ, శాసనమండలి కానీ, ఇవన్నీ కూడా చట్టసభలు. చట్టాలు చేసి ప్రజలకి సౌకర్యాలు సమకూర్చడానికి, ప్రజల అవసరాలు తీర్చడానికి చేసేటువంటి చట్టసభలు. సరే, పార్లమెంట్ అవి ఎలా ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో చట్టసభలు, మన శాసనసభ సమావేశాలు చూస్తే చాలా దారుణమైనటువంటి విధానాన్ని అవలంబించింది 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ. ప్రతిపక్షాన్ని అణిచివేయాలనేటువంటి విధానంతో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఏ ఇష్యూ మీద మాట్లాడటానికి, అదే మాట్లాడాలని గట్టిగా ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రతిరోజు కూడా ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసినటువంటి సంగతిని అందరూ చూశారు. అంటే నాకు 151 వచ్చాయి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తా అన్నటువంటి విధానాన్ని కూడా చట్టసభల్లో ప్రవేశపెట్టడం చాలా దారుణమైనటువంటి విషయం. అసలు ప్రజాస్వామ్యం అంటేనే డిబేట్ చేయాలనేది దాని అర్థం. ఏ ఇష్యూ అయినప్పుడు కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక మంచినీటి ఇష్యూ అయినా ఒకటి ఏదైనప్పుడు కూడా డిబేట్, ప్రజాస్వామ్యం నిర్వచనం ఏంటంటే డిబేట్ చేయాలి. ఆ డిబేట్కి మూలం అయినటువంటి ప్రాంతం ఏదంటే చట్టసభలు. అటువంటి చట్టసభలకి కంప్లీట్గా ఇగ్నోర్ చేయడమే కాకుండా అవమానపరిచే విధంగా గత 5 సంవత్సరాల్లో జరిగింది. అందుకనే అతను ఇంత దారుణమైనటువంటి ఓటమిని కూడా చవిచూశాడు. కొత్త ప్రభుత్వం వచ్చింది, అంచేత మళ్ళీ కొత్తగా ప్రభుత్వం మొదలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. చట్టసభల్లో సరి అయినటువంటి డిబేట్స్ జరిగే విధానాన్ని అవలంబించాలి ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఆ లైన్లోనే వెళ్ళాలనేటువంటిది అందరి యొక్క, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష. ప్రజల సమస్యలు చర్చించడానికే చట్టసభలు ఉండేది, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడానికే చట్టసభలు ఉండేది. ప్రతిపక్షాలను వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రజలకు కూడా ఉపయోగపడతాయి. అంతేగాని ప్రజా సమస్యలు వదిలేసి, చట్టసభలు వదిలేసి ఎక్కడికో పోతామంటే కదా, అది కూడా సరైనటువంటి విధానం కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతున్నాయి, ఆ విధంగా జరగకూడదనేటువంటిది ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసినటువంటి బాధ్యత. ప్రజాస్వామ్యంలో చట్టసభల యొక్క ఎథిక్స్ని పాటిస్తూ, చట్టసభల యొక్క రూల్స్ని పాటిస్తూ, చట్టసభలు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది.